నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత ఎన్నికల సమయంలో పోలీస్ వాళ్ళకి కొన్ని హామీలు అయితే ఇచ్చారు. వాళ్ళకి వీక్లీ ఆఫ్లు ఇస్తా అని చెప్పేసి డిఎల్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే వాళ్ళకి ఎలాంటివి తను ఇచ్చిన హామీలు అయితే ఏవి నెరవేర్చలేదు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే గత ఎన్నికల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తను ఇచ్చిన హామీలు ఏంటంటే పోలీస్ వాళ్ళకి వీక్ ఆఫ్లు ఉంటాయి అని చెప్పేసి డిఎల్ కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన హామీలు అయితే ఇంతవరకు నెరవేర్చలేదు. అసలు ఎందుకు అలాంటి హామీలు ఇచ్చారు, మరి ఇప్పటివరకు ఎందుకు వాటిని చేయలేకపోయారు? హామీలు చేయలేకపోగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ని డైవర్షన్ చేసుకుని సొంత అవసరాలకి వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సొంత అవసరాలు అంటే బటన్ నొక్కే కార్యక్రమాలకు లేకపోతే ఇంకోటో డైవర్షన్ చేసేసుకున్నారు. ప్రధానంగా మిగతా డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్లకి చాలా తేడా ఉంటుంది. అక్కడ చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 24/7 వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇతర ప్రాంతాలకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధించినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి గవర్నమెంట్ వాడేసింది అని చెప్పి తెలుస్తుంది. ఒకటి. రెండు ఏంటంటే పోలీసులకి జనరల్గా ఏంటంటే వాళ్ళు 24/7 తర్వాత వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల 1,400 రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అదనంగా. ఎందుకంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు కాబట్టి. దాంతోపాటు ఎక్కడికైనా వేరే ప్రాంతాలకు వెళ్తే రోజుకి 500 నుంచి 600 రూపాయలు డిఏ లాగా ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉండేవి. ఈ బెనిఫిట్స్ సంబంధించి ఏవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకు కొంచెం లేటుగానైనా సరే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా ఇచ్చేది వాళ్ళకి. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తే కనుక మనం ఈ బందోబస్తులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు 500 నుంచి 600 వరకు ఇచ్చేవాళ్ళు. అప్పుడు టీఎల్ కానీ డిఎల్ కానీ ఇస్తుండేవాళ్ళు. టీఎల్ ప్రధానంగా ఇచ్చేవాళ్ళు కాదు, ఒక నెల అటో ఇటో ఇస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు అవన్నీ కూడా ఇవ్వకపోగా ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలను ఇవ్వకుండా దాదాపుగా 6 నెలల నుంచి పెండింగ్ పెట్టారు. 6 మంత్స్ పెండింగ్ పెడితే వీళ్ళు ఎలా బతకాలి, అసలు వీళ్ళు ఫ్యామిలీని ఎలా రన్ చేయాలి వీళ్ళు? తర్వాత వీళ్ళకి లీవులు సరెండర్ లీవ్ చేస్తుంటారు. సుమారు 3 టర్ములు సరెండర్ లీవ్లు. సరెండర్ లీవ్ అంటే వీళ్ళకి లీవులు ఇవ్వరు యాక్చువల్గా. వీళ్ళు గవర్నమెంట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ కొన్ని లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండవు. ఆ లీవ్లు సరెండర్ చేస్తే దానికి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలి గవర్నమెంట్. అది ఇస్తారు, కానీ అది కూడా ఇవ్వాలి. కానిస్టేబుల్ నుంచి సిపి వరకు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 4,50,000 వరకు ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి సరెండర్ లీవ్లకు సంబంధించి యూనియన్ నాయకులు దీని మీద చాలా కాలం నుంచి అడుగుతున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వట్లా. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కడుతుంది. అవును సార్. ఒక్క ఉద్యోగికి రకరకాల క్యాడర్ని బట్టి 650 రూపాయల నుంచి మినిమం 650 రూపాయల నుంచి చెల్లించింది. ఆ మొత్తాన్ని జీతంలో నుంచి కట్ చేసింది. జీతంలో నుంచి కట్ చేసి పేమెంట్ చేయాలి ఇది ఎల్ఐసికి. అయితే సొమ్ము అయితే కట్ అయింది, కానీ అది ఎక్కడ జమ అయింది అనేది తెలియట్లా. జీతాల్లో అయితే కట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాలి కదా, అక్కడ మాత్రం కట్టడం లేదని చెప్పేది ఇంకొకటి ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. అంటే బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు కట్టలేదు అనేది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? 24/7 పనిచేయాల్సి వస్తుంది మీరు. సో మీరు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంటుంది. కుటుంబంతో గడపడానికి కూడా మీకు అవకాశం లేకుండా అవుతుంది. మీ బాధ నేను చూశాను, కాబట్టి వారానికి 2 రోజులు వీక్లీ ఆఫ్ ఇస్తాను. 2 రోజులు కనీసం ఒక రోజైనా వీక్లీ ఆఫ్ ఇస్తాను. 1 డే వీక్లీ ఆఫ్, ఒకరు సెలవు అనుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు మీరు.
వీక్లీ ఆఫ్ అయితే ఇస్తాను, వీక్లీ ఆఫ్లో అమలు చేస్తానని చెప్పారు. మిగతా ఉద్యోగులు ఏ విధంగా అయితే ఫ్యామిలీతో గడుపుతున్నారో అదే తరహాలో మీరు కూడా ఫ్యామిలీతోటి గడపడానికి సౌకర్యవంతంగా నేను వీక్లీ ఆఫ్లు నేను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వందలాది ప్రామిసుల్లో ఇదొకటి. వాళ్ళు నమ్మారు. ఎందుకంటే పోలీసు చరిత్రలోనే వీక్లీ ఆఫ్లు ఇస్తానన్నటువంటి లీడర్ లేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని చెప్పి భావించారు. అందుకని పొలవని 2019లో ఓట్లు వేశారు. తీరా గెలిచిన తర్వాత వీక్లీ ఆఫ్లు కాదు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ 1వ తారీఖు ఇవ్వకపోగా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో టీఎల్ కానీ డిఎల్ కానీ 6 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇక వాళ్ళకి సంబంధించిన బీమా డబ్బులు వాడేసుకుంటున్నారు, అవి ఇవ్వట్లా. ఇక పోలీసులకు సంబంధించిన కొన్ని రక్షణకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఇవ్వకపోగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అని అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి వాడుకోని విధంగా ప్రైవేట్ సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని వాడుకుంటున్నారు. జనరల్గా డిపార్ట్మెంట్లో ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్లో కనిపించినటువంటి క్రమశిక్షణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఒక ఎస్పీఓ లేదంటే ఒక డిఎస్పీఓ లేదంటే ఒక డీజీపీనో ఒక ఐజీనో లేదంటే ఒక డీజీపీనో వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తారు పోలీసులు. మిగతా డిపార్ట్మెంట్లో అలా ఉండదు. ఒక్కోసారి పక్కన కూడా పడేస్తారు. ఎవరైనా హైయర్ అఫీషియల్ చెప్పినప్పుడు ఒక్కోసారి పక్కన కూడా ఫైల్ పెట్టేసి పక్కకి డైవర్షన్ చేస్తారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అలా కాదు. వాళ్ళ మార్గదర్శకాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడు చూడరు వాళ్ళు ధర్నాలు చేయటం ఆందోళన చేయటం వాళ్ళు చూడరు. మీరు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నాలు చేస్తారు, ఆందోళన చేస్తారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అలా చేయరు. అందుకే పోలీస్ మాన్యువల్ డిఫరెంట్గా ఉంటుంది పోలీస్ మాన్యువల్. కాబట్టి వాళ్ళు ఆందోళన చేయటం లేదంటే పెన్ డౌన్లు చేయటం అలాంటివి ఉండవు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ప్రైవేట్ సైన్యంలాగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద ఇప్పుడు తరచూ వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళకి కొంత అదనపు బెనిఫిట్స్ అనఫిషియల్గా కూడా కల్పించి తమ వైపు తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఈ ఎన్నికల్లో సానుకూలంగా ఉపయోగించుకోవడానికి ఆ విధమైనటువంటి ఆఫర్స్ ఇచ్చారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఆ క్రమంలో ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మెయిన్ కొంతమంది, అందరు కాదు కొంతమంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకుని రాలేకపోతున్నారు. 6 నెలలుగా టీఎల్డిఎల్ కూడా పెండింగ్ ఉంటే ప్రెషర్ చేయలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. పై స్థాయిలో ఉండే వాళ్ళు కొంతమంది సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కాబట్టి ఈవెన్ డీజీపీఏ జగన్మోహన్ రెడ్డి మనిషి, ఇంకా వ్యతిరేకించేది ఎవరు? సో మిలిటరీ టైప్ ఉంటుంది మాన్యువల్, పోలీస్ మాన్యువల్ మిలిటరీ టైప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రశ్నించలేరు, ప్రశ్నించడానికి తిరగబట్టడానికి అవకాశం లేదు వీళ్ళకి. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది సెలెక్టెడ్గా కొంతమంది తనకు కావాల్సినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తమ వైపు తిప్పుకొని అనఫిషియల్ బెనిఫిట్స్ కలిగించి మొత్తం టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని తన ఇష్టానుసారం చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ తొలి నుంచి కూడా. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంత కఠినంగా కనిపించవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా, పోలీసులు లేకుండా మన రక్షణ, మన భద్రత ఉండదు. మనకి ఏదైనా ఇమీడియట్గా ఏదైనా సంఘటన జరగంగానే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ఎవరు? పోలీసు గుర్తొస్తాడు. ఇమీడియట్గా పోలీసుకు ఫోన్ చేస్తాం, 100కి ఫోన్ చేస్తాం, లేదా ఎవరైనా 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. అంటే పోలీస్ అంత కొంత కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి భద్రత అనేది చాలా విలువైంది. అలాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డబ్బులు కూడా వాడుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికం మరొకటి ఉండదు అనుకుంటా. సో మిగతా డిపార్ట్మెంట్లకి ఈ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వేమో రక్షణ కావాలి, నీ రక్షణ కల్పించాలి, 24 గంటలు నిన్ను కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళకేమి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, జగన్మోహన్ రెడ్డి లాగానే ఫ్యామిలీలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా మనుషులే కదా. జగన్మోహన్ రెడ్డికి ఏమో 24 గంటలు ఒక సెక్యూరిటీ కల్పించాలి, బందోబస్తు కల్పించాలి ఆయన చెప్పినట్టు. వాళ్ళకి మాత్రం శాలరీస్ లేదంటే టీఎల్ డిఎల్ ఇవ్వరు, వాళ్ళు బకాయిలు ఇవ్వరు. వాళ్ళు వీక్లీ ఆఫ్ అని చెప్పావు కదా, వీక్లీ ఆఫ్ అని చెప్పినప్పుడు ఎందుకు ఇవ్వు?
ఇన్ని మాటలు చెప్పాడంటే కొన్ని వందల హామీలు జగన్మోహన్ రెడ్డి తప్పినటువంటి వాటిలో ఇది ఒకటి. సో కాబట్టి పోలీసులు గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఆయన తాపత్రయపడుతున్నాడు, ఇంకో ఛాన్స్ అని. మళ్ళీ వస్తే ఈ బకాయిలు ఇంకో సంవత్సరం కాదు కదా, ఇంకో 5 సంవత్సరాలనే ఇవ్వరు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.